Let's go to Mark 12:24. అందుకు యేసు, మీరు లేఖనములను గాని దేవుని శక్తిని గాని ఎరుగకపోవుట వలననే పొరబడుచున్నారు. You see that? If somebody doesn't know the power, they doesn't know the word. The same scripture is in Matthew 22:29. అందుకు యేసు, లేఖనములను గాని దేవుని శక్తిని గాని ఎరుగక మీరు పొరబడుచున్నారు. ఎందుకు అద్భుతాలు లేవు, దేవుని శక్తి లేదంటారంటే వారు లేఖనములు కూడా తెలియదు, శక్తిని కూడా తెలియదు. లేఖనము తెలియనోడికి శక్తి తెలియదు. The one who doesn't know the word doesn't know power. Remember, somebody says we are word people and don't know power. They don't know the word. You see that now? So be careful. అందుకు యేసు, లేఖనములను గాని దేవుని శక్తిని గాని మీరు ఎరుగక పొరబడుచున్నారు. ఎవరికైతే దేవుని శక్తి లేదు అంటారో వారికి లేఖనాలు తెలియదు. You see that now? If people don't believe in miracles, the people don't know the word at all. You're getting me now? 2 Timothy 3:5. 2 తిమోతి 3:5. పైకి భక్తి గల వారి వలె ఉండియు దాని శక్తిని ఆశ్రయించిన వారునయుందురు. ఇట్టి వారికి విముఖుడవయ్యుండుము. చూసారా? Having a form of godliness but denying the power thereof, for such turn away. You see that it's dangerous. పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించిన వారునయుందురు. వారి శక్తి వద్దంటారు. They said we want the word. We don't want power. So అంటే ఏంటి? God wants every church to be filled with power. He wants every church to be loaded with power, to receive his power and to be strong. Yeah, that's the rule of God, because his power is connected to the word. You cannot separate word and power. We are all going to the next level. ఈరోజు మనం అందరం కొత్త స్థాయికి వెళ్ళిపోతాం. ఇప్పుడు మరి అపవాది కూడా అద్భుతాలు చేస్తాడు కదా, వేరే వాళ్ళు కూడా అద్భుతాలు చేస్తున్నారు కదా. ఏ అద్భుతము ఎలా చేస్తున్నాము? I will give you a mystery. ప్రకటన 13:14. Let's go to Revelation 13:14. కత్తి దెబ్బ తినియు బ్రతికిన ఈ క్రూర మృగమునకు ప్రతిమను చేయవలెనని అది భూనివాసులతో చెప్పుచు ఆ మృగము ఎదుట చేయుటకు తనకీయబడిన సూచన వలన భూనివాసులను మోసపుచ్చుచున్నది. ఓకే, అద్భుతాలు చేసే సామర్థ్యం ఉందంట. ఈ అద్భుతాల చేత అనేకులను మరి తన వైపు తిప్పేస్తుందంట. ఇంగ్లీష్లో చూద్దాం. And deceiveth them that dwell on the earth by means of those miracles which he had power to do in the sight of the beast. మరి అపవాదికి ఉండేటువంటి శక్తి చేత ఇదిగో ఇది దైవత్వము అని చెప్పి అనేకులను మరి తిప్పేస్తుందంట. మేబీ దిస్ ఈజ్ యువర్ క్వశ్చన్ నా టుడే. వాడు చేసే అద్భుతాలు మీరు చేస్తున్నారు, ఎవరు నమ్మాలి? ఏది కరెక్ట్? లెట్ మీ డీల్ విత్ దట్ ఆల్సో. చూద్దాం ఇప్పుడు ఎవరిని అపవాది అద్భుతాలు చేసి మరి దేవుని కాకుండా మరి దేవుడి నుంచి వేరుగా తిప్పేస్తాడు చూద్దాం. 2 Thessalonians chapter 2 verse 9 to 14. నశించుచున్న వారు తాము రక్షింపబడుటకై సత్య విషయమైన ప్రేమను అవలంబింపకపోయిరి గనుక. నశించుచున్నవారు తాము రక్షింపబడుటకై సత్య విషయమైన ప్రేమను అవలంబింపకపోయిరి గనుక. దీస్ పీపుల్ హేటెడ్ ద లవ్ ఆఫ్ గాడ్. దేవుడు లోకమును ప్రేమించి తన కుమారుణ్ణి ఇస్తే తన కుమారుణ్ణి ద్వేషించారు వీళ్ళు. అంటే దేవుని ప్రేమను తిరస్కరించినటువంటి వారు వీళ్ళంట. చూద్దాం వీళ్ళకి ఏం జరుగుతుందో. నశించుచున్న వారు తాము రక్షింపబడుటకై సత్య విషయమైన ప్రేమను అవలంబింపపోయిరు గనుక. అంటే దేవుడు వారి చేత అద్భుతాలు చేసి ఆశ్చర్యకరాలు చేసి ఇది దేవుని ప్రేమ, ఇది యేసు ప్రేమ, ఈ సూచక్రియలన్నీ కూడా అది చేస్తే కొంతమంది నమ్మలేదంట. చూద్దాం. నశించుచున్న వారు తాము రక్షింపబడుటకై సత్య విషయమైన ప్రేమను అవలంబింపకపోయిరి గనుక వాని రాక అబద్ధ విషయమైన సమస్త బలముతోనూ నానా విధములైన సూచక క్రియలతోనూ మహత్కార్యములతోనూ దుర్నీతిని పుట్టించు సమస్త మోసముతోనూ నశించుచున్న వారిలో సాతాను కనపరుచు బలమును అనుసరించియుండును. See that now? Continue. ఇందుచేత సత్యమును నమ్మక దుర్నీతి యందు అభిలాష గల వారందరూ శిక్షావిధి పొందుటకై. సత్యమును నమ్మక దుర్నీతి యందు అభిలాష గల వారందరూ శిక్షావిధి పొందుటకై. అంటే ఎవరైతే యేసు నామమున చేసిన అద్భుతాలను, ఆ దేవుని ప్రేమను, ఆ వాక్యాన్ని తిరస్కరిస్తారో వారికి ఇప్పుడు శిక్ష పడాలని. చదవండి. అబద్ధమును నమ్మునట్లు మోసము చేయు శక్తిని దేవుడు వారికి పంపుచున్న. సత్యమైన అద్భుతాలను నమ్మలేదు కనుక యేసు ప్రభువును ఆయన రక్తము ద్వారా, ఆయన సిలువ ద్వారా, ఆయన దెబ్బల ద్వారా వచ్చే స్వస్థతను నమ్మలేదు కనుక ఇప్పుడు మోసము చేయు శక్తిని నమ్మేటట్లు వారి హృదయాన్ని వారు మోసం చేసుకున్నారంట. సో ఇఫ్ యూ డోంట్ బిలీవ్ ఇన్ ద మిరకల్స్ ఆఫ్ జీసస్, యూ విల్ ఆటోమేటికల్లీ యువర్ హార్ట్ విల్ బి ట్విస్టెడ్ టు బిలీవ్ ఇన్ ద మిరకల్స్ ఆఫ్ ద డెవిల్. అబద్ధము నమ్మునట్లు మోసము చేయు శక్తిని దేవుడు వారికి పంపుచున్నాడు. ఎస్, లెట్స్ కంటిన్యూ.
ప్రభువు వలన ప్రేమింపబడిన సహోదరులారా, ఆత్మ మిమ్మును పరిశుద్ధపరచుట వలనను మీరు సత్యమును నమ్ముట వలనను రక్షణ పొందుటకు దేవుడు ఆది నుండి మిమ్మును ఏర్పరచుకొనెను గనుక మేము మిమ్మును బట్టి ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లింపబద్దులమయ్యున్నాము. Yes, continue. మీరీలాగున రక్షింపబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క మహిమను పొందవలెనని ఆయన మా సువార్త వలన మిమ్మును పిలిచెను. చూసారా, అపవాది అద్భుతాలు ఎందుకు చేస్తాడు అంటే, ఎప్పుడు when did the devil does miracles, ఎప్పుడైతే తండ్రి కుమారుడు ద్వారా ఆయన నామము ద్వారా పరిశుద్ధాత్మ శక్తితో చేసే అద్భుతాలను నమ్మరో వారు సైతాను అద్భుతాలు నమ్మడానికి వారికి హృదయం ఇవ్వబడుతుందంట. యు సీ దట్ నౌ. మరి ఎందుకు చేస్తున్నాడు? వై? బికాస్ ఇఫ్ యూ టాక్ అగైన్స్ ద మిరకల్స్ ఆఫ్ గాడ్, you will be given a heart to believe the miracles of the devil because you rejected the true miracles of Jesus. ఆయన కనికరపడి అద్భుతాలు చేశాడు. కనికరపడి వారి విశ్వాసమును స్థిరపరచాలని, వారిని ఇంకా లోతుగా చేయాలని. చూడండి, ఆయన ఎప్పుడైతే కానాన్లో నీటిని ద్రాక్షరసంగా మార్చాడో ఆ శిష్యులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి అన్నాడంట. అంతకుముందు నమ్మట్లేదు, నమ్ముతున్నారు. అద్భుతం తర్వాత వాళ్ళు ఇంకా లోతుగా నమ్మారంట. మరి పేతురు కూడా నువ్వు దేవా అని చెప్పి ఆయన దగ్గరికి వచ్చాడు. కానీ ఎప్పుడైతే ఆ చేపలతో ఆ యొక్క పడవ నిండిపోయిందో వెంటనే మోకరించి నేను పాపిని, నువ్వు వెళ్ళిపో అంటాడు. ఎ మిరకల్ హ్యాస్ ఇంక్రీజ్డ్ ద ఫెయిత్ ఆఫ్ ద డిసైపుల్స్. ఆయన అద్భుతాలను చూసి వాళ్ళు ఇంకా స్థిరపడ్డారు తప్పితే పాడైపోలేదు. ఒకవేళ యేసుని తిరస్కరిస్తే అప్పుడు దెన్ ద ఎంట్రన్స్ ఆఫ్ ద డెవిల్ విల్ కమ్ అండ్ హీ విల్ డూ మిరకల్స్ అండ్ హీ విల్ డిసీవ్ దెమ్. ఎవరైతే మరి సత్యమును దాని అద్భుతాలను అంగీకరించక తిరస్కరించారో వాళ్ళు ఈ సైతాన్ చేసే అద్భుతాలను నమ్మడానికి వారికి మోసకరమైన హృదయం ఇవ్వబడుతుందంట. How many of you understood now the mystery of the miracles? This is deep stuff. May be blessed and rooted in this. చూడండి, ఇజ్రాయేలీలు హోసన్నా హోసన్నా జయం జయం అంటారు ఆయన్ని. ఒకసారేమో సిలువేడు అంటారు. సో డోంట్ హ్యావ్ దట్ మల్టిపుల్ డైలాగ్. యూ హ్యావ్ ఎ వర్డ్, గో డీపర్ ఇన్ దిస్. అంటే ప్రేమను తిరస్కరిస్తే, when you reject the love of God and his miracles and his signs, you will be automatically believe the devil. How many of you may believe the miracles of Jesus? You will know, మీకు తెలుస్తుంది అది దేవుడి నామమా సైతాన్ నామమా. యూ విల్ నో ఇట్. యూ హ్యావ్ అన్ అంక్షన్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. యెషయా గ్రంథం 50వ అధ్యాయం 2-4. ఐజియా వర్స్ 50 ఫ్రమ్ వర్స్ 2-4. నేను వచ్చినప్పుడు ఎవడునూ లేకపోనేలా, నేను పిలిచినప్పుడు ఎవడునూ ఉత్తరమియ్యకుండనేలా, నా చేయి విమోచింపలేనంత కురచేయైపోయెనా, విడిపించుటకు నాకు శక్తి లేదా, నా గద్దింపు చేత సముద్రమును ఎండబెట్టుదును, నదులను ఎడారిగా చేయుదును, నీళ్లు లేనందున వాటి చేపలు కంపుకొట్టి దాహము చేత చచ్చిపోవు. You know, God is talking. దేవుడు మాట్లాడుతున్నాడు. నాకు శక్తి లేదా? I am a God with power. I got power. ఇజ్రాయేలుతో మాట్లాడుతున్నాడు. నాకు శక్తి ఉంది. I am full of power. Why are you making me powerless? Let's continue. ఆకాశము చీకటి కమ్మజేయుచున్నాను, అవి గోనపట్ట ధరింపజేయుచున్నాను. అలసిన వానిని మాటల చేత ఊరడించు జ్ఞానము నాకు కలుగునట్లు శిష్యునికి తగిన నోరు యెహోవా నాకు దయచేసి ఉన్నాడు. శిష్యులు వినునట్లుగా నేను వినుటకై ఆయన ప్రతి ఉదయమున నాకు వినుబుద్ధి పుట్టించుచున్నాడు. దేవుడు ఇక్కడ జవాబిస్తున్నాడు. మరి మీరు బాధపడుతున్నారంటే నా చేయి ఖర్చయిపోలేదు, నా శక్తి తక్కువైపోలేదు. ఒకవేళ నా శక్తి సామర్థ్యము మీ జీవితాల్లో పని చెయ్యాలి అంటే ఆయన ఇజ్రాయేల్తో మాట్లాడుతూ ఏమంటున్నాడంటే, అలసిన వాణిని మాటల చేత ఓరడించు జ్ఞానము నాకు కలుగుచేయనట్లు. సో విజ్డమ్, చూసారా? సో విజ్డమ్ ఇస్ ద కీ ఫర్ పవర్. జ్ఞానము కావాలా. అందుకే ఆ జ్ఞానము నాకు కలుగునట్లు శిష్యునికి తగిన నోరు యెహోవా నాకు దయచేసి ఉన్నాడు. సో ఆ జ్ఞానము తగినట్లు మాట్లాడాలంట. మరి శిష్యులు వినట్లుగా నేను వినుటకై ప్రతి ఉదయమున నాకు వినుబుద్ధి పుట్టించున్నాడు. సో ఎవరైతే ఆయన నుంచి వింటారో, విని జ్ఞానం పొందుకుంటారో, ఆ జ్ఞానానుసారమైన మరి మాటలతో వారు నాలుకతో మాట్లాడతారో అప్పుడు దేవుని హస్తము చాచి తన శక్తిని చూపిస్తుందంట. యు సీ దట్ హౌ పవర్ విల్ కమ్ ఇన్ యువర్ లైఫ్. ఎలాగా మరి దేవుని శక్తి విడుదలవుతుంది అనేటువంటిది ఇక్కడ చెప్తున్నాడు. అంటే నా చేయి కొరచైపోయిందా, నేను చేయలేనా? నేను చేయగలను. కానీ మీరు నా నుంచి విని జ్ఞానం పొందుకొని జ్ఞానానుసారంగా మాట్లాడకపోవడం వల్ల ఇలా జరుగుతుంది. ఐ కుడ్ నాట్ డెమాన్స్ట్రేట్ ద పవర్ టు ద బిలీవర్స్. వై యూ నీడ్ పవర్? ఎందుకు మీకు పవర్ కావాలా? వై? లెట్స్ రీడ్ ది స్క్రిప్చర్. యెషయా గ్రంథం 54:17. నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధమును వర్ధిల్లదు. న్యాయ విమర్శలు. చూసారా? ఏ ఆయుధము వర్ధిల్లకుండా ఉండాలంటే శక్తి ఉంది. ఇజ్రాయెల్ గాట్ టెక్నాలజీ, ఇట్ గాట్ పవర్. ఇజ్రాయెల్ దేశం మరి శక్తి ఉంది. యు సీ దట్ నౌ. So you got power. Power is important to the kingdom of God. You cannot separate. Let me give you one scripture. Hebrews కి వెళ్దాం. Let's go to Hebrews. Hebrews chapter 1 verse 3.
ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును ఆయన తత్వము యొక్క మూర్తిమంతమునయుండి తన మహత్తుగల మాట చేత సమస్తమును నిర్వహించుచు పాపముల విషయంలో చూడండి, మహత్తుగల మాట చేత ఆయన సమస్తాన్ని మహత్తుగల మాట చేత నిర్వహిస్తున్నాడంట. ఇంగ్లీష్లో ఏమని ఉంటుందంటే, హూ బీయింగ్ ఇన్ ద బ్రైట్నెస్ ఆఫ్ హిస్ గ్లోరీ అండ్ ద ఎక్స్ప్రెస్ ఇమేజ్ ఆఫ్ హిస్ పర్సన్ అండ్ అప్హోల్డింగ్ ఆల్ థింగ్స్ బై ద వర్డ్ ఆఫ్ హిస్ పవర్. బై అప్హోల్డింగ్ ద వర్డ్ ఆఫ్ హిస్ పవర్ అంటే ఈ వాక్యం అనేది, దిస్ వర్డ్ ఈస్ నథింగ్ బట్ ద డిస్క్రిప్షన్ అబౌట్ ద పవర్. ఆయన శక్తి గురించి రాసిందే ఈ వాక్యము. అలాంటిది వాక్యమే ఉంది, శక్తి లేదంటే ఇంకా అర్థం లేదు అందులో. సో ద వర్డ్ ఆఫ్ గాడ్ ఈస్ ద డిస్క్రిప్షన్ ఆఫ్ హిస్ పవర్. వాట్ ఈస్ వర్డ్? పీపుల్ ఆర్ టెలింగ్ దెర్ ఈస్ వర్డ్ బట్ నో పవర్. ద వర్డ్ ఈస్ రిటన్. ద వర్డ్ డిస్క్రైబ్స్ ద పవర్ ఆఫ్ గాడ్. వాక్యం అంటే ఏంటి? దేవుని శక్తిని మరి లిఖిత రూపముగా వ్రాసిందే వాక్యం. హౌ కెన్ యూ సెపరేట్ పవర్ ఫ్రమ్ ఇట్? దిస్ ఈస్ వాట్ ఈస్ క్లియర్. సో గాడ్ ఈస్ హోల్డింగ్ ఎవ్రీథింగ్ బై ద వర్డ్ ఆఫ్ హిస్ పవర్. సో ఆయన శక్తిని మనకి ఈ వాక్యం ద్వారా రాశాడు. దిస్ వర్డ్ ఈస్ నథింగ్ బట్ పవర్. యూ కెన్ నెవర్ డివైడ్ ద వర్డ్ అండ్ పవర్. సో దోస్ హూ ఆర్ బిలీవింగ్ ఇన్ పవర్, ఎవరైతే ఈరోజు ఈ వాక్యాన్ని నమ్ముతున్నారో, శత్రువు రూపింపబడిన ఏ మరణకరమైన ఆయుధము నీ మీద వర్ధిల్లదు. ఇట్ విల్ వర్క్ ఆన్ యూ. That's it, period. So if you believe in power, you believe in the defense. All right. యోహాను సువార్త 5వ అధ్యాయము 39 నుంచి 42 వరకు. లేఖనముల యందు మీకు నిత్య జీవము కలదని తలంచుచు వాటిని పరిశోధించుచున్నారు. అవే నన్ను గూర్చి సాక్ష్యమిచ్చుచున్నవి. అయితే మీకు జీవము కలుగునట్లు మీరు నా యొద్దకు రానుల్లరు. అదేంటది? లేఖనాన్ని చదువుతున్నా నా దగ్గరికి రారా? చూద్దాం ఎందుకో. నేను మనుష్యుల వలన మహిమ పొందువాడను కాను, నేను మిమ్మను ఎరుగుదును. దేవుని ప్రేమ మీలో లేదు. నేను నా తండ్రి నామమున ఓకే, దేవుని ప్రేమ లేకుండా ఈ వాక్యాన్ని చదివితే వాళ్ళకి జీవం ఉండదంట ఇందులో. యు సీ దట్? ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ద లవ్ ఆఫ్ గాడ్ అండ్ యూ రీడ్ ద వర్డ్, యూ విల్ నాట్ హ్యావ్ లైఫ్. సో మెనీ పీపుల్ క్యాన్ రీడ్ ద వర్డ్ ఆల్ దేర్ లైఫ్, దే విల్ నెవర్ టేక్ ద పవర్ ఫ్రమ్ ద బైబిల్. Luke 4:32, లూకాసు వార్త 4:32. ఆయన వాక్యము అధికారముతో కూడినదై ఉండెను గనుక వారు ఆయన బోధకు ఆశ్చర్యపడిరి. See that now? English లో చూడండి. They were astonished at his doctrine, for his word was with power. You cannot separate this word and power. You cannot take the power off from this word and call it pure word. You see that? His word was with power. 1 కొరింథీయులు 2:4, 1 Corinthians 2:4. మీ విశ్వాసము మనుషుల జ్ఞానమును ఆధారము చేసుకొనక దేవుని శక్తిని ఆధారము చేసుకొని ఉండవలెనని. See that the word will give you faith on the power of God. Write it down. ఈ వాక్యము మీకు దేవుని శక్తి మీద విశ్వాసాన్ని ఇస్తాదంట. So the word will give you faith on the power. అందరూ చెప్పండి, దేవుని వాక్యము దేవుని యొక్క శక్తి మీద విశ్వాసం ఇస్తుంది. అందుకే నువ్వు రోగుల మీద చేతులు ఉంచినప్పుడు ఆ శక్తి పనిచేస్తుంది, ఆ రోగాలు పోతాయి. You see that? So the word will give you faith on the power of God. దేవుని యొక్క వాక్యము దేవుని శక్తి మీద విశ్వాసం పెంచుతుందండి. ఇప్పుడు మరి వాక్యం వేరు, ప్రవచనం వేరు, అద్భుతాలు వేరు. నో, యూ కెనాట్ డూ దట్. దే ఆర్ ఆల్ వన్. యూ కెనాట్ డివైడ్. ఆల్రైట్. 1 Corinthians 4:20, 1 కొరింథీయులు 4:20. దేవుని రాజ్యము మాటలతో కాదు శక్తితోనే ఉన్నది. దేవుని రాజ్యం మాటలతో కాదు, దేంతో ఉంది? శక్తి. యూ కెనాట్ డివైడ్. ప్రొఫెసీ ఇస్ ద పవర్ ఆఫ్ గాడ్. హీలింగ్ ఇస్ అ పవర్ ఆఫ్ గాడ్. మిరకల్ ఇస్ అ పవర్ ఆఫ్ గాడ్. లేదా అపవాది చేస్తున్నాడంటే అపవాది ఎందుకు చేస్తాడు? వీటిని తిరస్కరిస్తే వాడికి అధికారం ఇవ్వబడుతుంది ఆ పనులు నమ్మడానికి. ఇట్స్ ప్యూర్ పవర్ అండ్ ప్యూర్ వర్డ్. ఆల్రైట్, గో టు ఎఫెసియన్స్ 1. ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశయమును బట్టి విశ్వసించు మన యందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహత్యమెట్టిదో మీరు తెలుసుకొనవలెనని. చూడండి, వాట్ ఈస్ ద ఎక్సీడింగ్ గ్రేట్నెస్ ఆఫ్ హిస్ పవర్ టు అస్ వర్డ్. మనకే ఆ పవర్ టు మేక్ యూ అలైవ్. నీవు బతుకుండడం కోసమే దేవుడి శక్తిని ఇస్తున్నాడు. సో ఈ శక్తి నమ్మువానికి ఇస్తాడంట. టు బిలీవర్స్, నమ్మువానికి. సో పవర్ ఈజ్ రిలీజ్ టు ద ఎక్స్టెంట్ యూ బిలీవ్. నువ్వెంత నమ్ముతావో అంత శక్తిని దేవుడు విడుదల చేస్తాడంట. వాట్ ఈస్ ద ఎక్సీడింగ్ గ్రేట్నెస్ ఆఫ్ హిస్ పవర్ టు అస్ వర్డ్ హూ బిలీవ్ అకార్డింగ్ టు ద వర్కింగ్ ఆఫ్ హిస్ మైటీ పవర్. లెట్స్ ప్రే దట్ ద మైటీ పవర్ విల్ కమ్ ఫ్రమ్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ ఫ్రమ్ టుడే. సో హౌ మచ్ యూ బిలీవ్? ప్రభు ఇచ్చే అంటాడు, నమ్ముడు నీ వశమైతే ఐ విల్ రిలీజ్. టు వాట్ ఎక్స్టెంట్ యూ వాంట్ టు బిలీవ్? వచ్చి చేతిలో ఏమంటావా? వద్దు ప్రభు, మాట సెలవి, దాట్స్ ఇనఫ్, ఐ క్యాన్ డూ ఇట్, ఐ రిలీజ్ ఇట్. నా చెంగు పట్టుకుంటావా? చాలు ప్రభు, పట్టుకో, ఎస్ దాట్స్ ఇట్. నువ్వు ఎంతవరకు నమ్మగలుగుతావు అంత శక్తిని విడుదల చేస్తాను. సో పవర్ is directly proportional to your belief system. Okay. Ephesians 6:12.
ఎఫెసీలు 6:12. ఏలయనగా మనము పోరాడునది శరీరులతో కాదు గాని ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశమండలమందున దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము. చూసారా? ఫర్ వి wrestle not against flesh and blood but against principalities and against power. నీవు పోరాడుతుంది కనబడని శక్తి. కనబడని సైతాన్ని శక్తిని చేయాలంటే కనబడని విశ్వాసానికి కూడా శక్తి కావాలా. నీ విశ్వాసం శక్తి మీద ఉంటే ఈ శక్తి ముందు ఆ శక్తి పని చేయదు. అలాగే నువ్వు జీవించాలా. దెర్ ఇస్ ఇన్విజిబుల్ డెవిల్ విచ్ హ్యాస్ అన్ ఇన్విజిబుల్ పవర్. సో యూ నీడ్ టు హ్యావ్ ఎన్ ఇన్విజిబుల్ ఫెయిత్ ఆన్ ద ఇన్విజిబుల్ పవర్ ఆఫ్ జీసస్ విచ్ విల్ డిక్లేర్ గివ్ యూ విక్టరీ అండ్ డిఫీట్ ద డెవిల్. కనబడని సైతానికి కనబడని శక్తి ఉంది కాబట్టి నీకు కూడా కనబడని విశ్వాసానికి కనబడని ఆ యేసు శక్తి ఉంటే దాన్ని ఓడిస్తావు. సో యూ నీడ్ టు బిలీవ్ ఇన్ పవర్. లూక్ 10:19, లూకాసు వార్త 10:19. ఇదిగో పాములను తేళ్లను త్రొక్కుటకును శత్రువు బలమంతటి మీదను మీకు అధికారం అనుగ్రహించి ఉన్నాను. శత్రువుకు బలం ఉంది, వాడు బలమంతటి మీద మనకు అధికారం ఇస్తున్నాడు. లేదు ఇవి సైతాన్ అద్భుతాలంటే ఏం చేస్తాడు? వాడి అద్భుతాలు నమ్మడానికి నీకు మూర్ఖపు మనసిస్తాడంట. ఇందాక చెప్పినట్లు ఓకే, ఆయన అద్భుతాలను నిజమైన ప్రేమను తిరస్కరించినందుకు నీకు మూర్ఖపు మనసు వస్తుందంట. సో వెన్ ద డెవిల్ హ్యాస్ పవర్ గాడ్ విల్ గివ్ యూ పవర్. కొలొషియన్స్ 1:11, కొలసీలు 1:11. ఆయనకు తగినట్టుగా నడుచుకొనవలెననియు ఆనందముతో కూడిన పూర్ణమైన ఓర్పును దీర్ఘశాంతమును కనపరుచునట్లు ఆయన మహిమ శక్తిని బట్టి సంపూర్ణ బలముతో బలపరచబడవలెననియు. చూసారా? స్ట్రెంగ్త్ కమ్స్ ఫ్రమ్ ద పవర్ ఆఫ్ గాడ్. దేవుని శక్తి మీద విశ్వాసం ఉంటే నువ్వు బలంగా జీవిస్తావు. యునో స్ట్రెంగ్త్ కమ్స్ ఫ్రమ్ విజ్డమ్. సో విజ్డమ్ గివ్స్ యూ స్ట్రెంగ్త్, పవర్ గివ్స్ యూ స్ట్రెంగ్త్. యు సీ దట్. సో యూ విల్ బి గెట్ స్ట్రాంగర్ అండ్ స్ట్రాంగర్. హెబ్రూస్ 6:5, హెబ్రూలు 6:5. దేవుని దివ్యవాక్యమును రాబోవు యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన. రాబోవు యుగము అంటే పరలోక రాజ్యములో ఉండే శక్తిని మనం ఇక్కడ చూడాలంట. ఎందుకంటే స్వస్థత అక్కడ, వ్యాధి ఉండదు, చేతులేస్తే రోగం పోయింది. ఇది పరలోకంలో ఉండే చిన్న శాంపుల్ పవర్. అవన్నీ ఇక్కడ రుచి చూడాలంటే. ఇలా రుచి చూసిన వాళ్ళు విశ్వాసంలో పడిపోరంట. ఇట్స్ ఇంపాసిబుల్ ఫర్ దెమ్ టు ఫాల్. ఆ రెఫరెన్స్ ఇస్తూ ఈ వాక్యం రాస్తాడు. ఇట్ ఈస్ ఇంపాసిబుల్ ఇఫ్ యూ టేస్ట్ దట్ పవర్స్ ఆఫ్ గాడ్, ఇట్స్ ఇంపాసిబుల్ ఫర్ యూ టు ఫాల్ డౌన్. లెట్ మీ గివ్ ఇట్ యూ క్లియర్లీ. హెబ్రూలో 6:4-5. ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరమును రుచి చూచి పరిశుద్ధాత్మలో పాలివారై దేవుని దివ్యవాక్యమును రాబోవు యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తరువాత తప్పిపోయిన వారు. అంటే ఏంటి తప్పిపోయిన వారు? అంటే తప్పిపోవడం అసంభవం అని చెప్తాడు ముందు. ఇంగ్లీష్లో చూడండి. లెట్స్ గో టు ఇంగ్లీష్. ఫర్ ఇట్ ఈస్ ఇంపాసిబుల్ ఫర్ దోస్ హూ వర్ వన్స్ ఎన్లైటెండ్ and have tasted of the heavenly gift and made partakers of the Holy Ghost. 5, and have tasted the good word of God and the powers of the world to come. ఆ శక్తిని చూస్తే వాళ్ళు పడిపోవడం అసంభవం అంట. పౌలు అంటాడు, అందుకే మిమ్మల్ని స్థిరపరచడానికి వరాలను ఇస్తున్నాను. I want to give you a taste of the power of God. A taste. May you all taste it mightily from today. ఈ రోజు నుంచి ఆయన యొక్క శక్తిని సమృద్ధిగా చూచుదురుగాక. 2 Peter 1:16. ఏలయనగా చమత్కారముగా కల్పించిన కథలను అనుసరించి మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క శక్తిని, ఆయన రాకడను మేము మీకు తెలుపలేదు గాని ఆయన మహత్యమును మేము కన్నులారా చూచిన వారమై తెలిపితిమి. ఆయన శక్తిని, ఆయన మహత్యాన్ని కళ్ళారా చూసాం. We have identified his power. We saw his power, his majesty. You will all see the power of God from today. ఎంతమందికి స్వార్థ ప్రకటించాలని ఉంది? అందరికీ కూడా ఉంది స్వార్థ ప్రకటించాలని. బట్ లెట్ us see Acts 4:33. అపోస్తుల కార్యములు 4:33. ఇదియుగాక అపోస్తులు బహుబలముగా ప్రభు అయిన యేసు పునరుత్థానమును గూర్చి సాక్ష్యమిచ్చిరి. దైవ కృప అందరి యందు అధికముగా ఉండెను. Let's read in English. And with great power gave the apostles witness of the resurrection of the Lord Jesus Christ. చనిపోయిన దేవుడు తిరిగి లేచాడని చెప్తారా? గొప్ప అద్భుతాలతో చెప్పాలా? సమాధిలో నుండి 3వ రోజు లేచాడని చప్పగా చెప్తారా? మీరందరూ గొప్ప అపోస్తుల వలె గొప్ప సామర్థ్యముతో స్వార్థను ప్రకటించుదురు గాక. You need to declare the name of Jesus with great power, and for that great grace will call. And today you will all receive great grace by the anointing of the Holy Spirit. Acts 10:38. అదేదనగా దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించెను. What is an anointing? And అభిషేకం అంటే మరి దేవుని యొక్క సంఘాన్ని హెచ్చించడం, దాని సామర్థ్యాన్ని పెంచడం, దాని స్థాయిని పెంచడం. ఓకే, ఆయన వరాలు కానీ, వాక్యము కానీ, అద్భుతాలు కానీ, ఇవన్నీ దేవుని యొక్క సంఘానికి మరి ఉపయోగపడేటువంటివి. సో విచ్ విల్ గివ్ యూ ఫెయిత్ అండ్ కాన్ఫిడెన్స్. గాడ్ అనాయింటెడ్ జీసస్ విత్ హోలీ గోస్ట్ అండ్ విత్ పవర్.
అదేదనగా దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోని ఉత్తి వాక్యముతో అభిషేకించిననుందా? God has anointed Jesus with the Holy Spirit and with power. ఈ రోజు మీరందరూ శక్తితో అభిషేకింపబడుదురుగాక by God himself if you believe. Romans 1:4 and declared to be the son of God with power. దేవుడు ఈయన నా కుమారుడని మృతుల్లో నుంచి లేపి చెప్పాడంట, అది నా కుమారుడు యొక్క పవర్ అని. So God always declares that he is his son by power. This is how God want to declare. And declared to be the son of God with power according to the spirit of holiness by the resurrection from the dead. దేవుడు ఒక గొప్ప అద్భుతము చేసి నా కుమారుడిని చూపించాడు లోకానికి. How many of you are believing God for power today? This power will preserve you. The power is to preserve you and your family. Father, in the name of Jesus, Lord, let the power come on them today. They will live with power. They will be not normal people. ఈ రోజు నుంచి వారు శక్తితో జీవిస్తారు నాయన. They will be living with power. Give them power to live. వారి ప్రాణమును ఏది కూడా చంపేయకుండా ఐసీలో ఉన్న దాన్ని జయించి వచ్చేటువంటి అభిషేకం దయచేయండి. Anoint them with power. I release this blessing. Let power enter into their body today. In Jesus' mighty name, Lord. They got anointed with strength. Lord Jesus, anoint them with power today. Let heaven's angels come. Release power on them. Bless them with power. అనేకులు ఎముకలు స్వస్థపడుతున్నాయి. అనేకుల చర్మము, తల, ముక్కు, చెవులు, అవయవాలు స్వస్థపడి దీర్ఘాయువుతో జీవించి అయ్యా ఇప్పుడే నీ పరలోకాలు తెరిచి ప్రతి ఒక్కరిని శక్తితో అభిషేకించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.